చెప్పే శ్రీరంగనీతిలో దూరేవి దుమ్మర గుడిసెలట. ఈ సామెతలు ఎందుకు వచ్చాయి చెప్పండి? మన ప్రపంచ యాత్ర కూడా చూసారా? చేసేవన్నీ పనికి మాల పనులు చెప్తున్న మాత్రం శ్రీరంగనీతులు అన్నట్టుగా చూసారా? ఆలీబాబా అరడజన్ దొంగలు అంటారు, అందరూ దొంగలే. ఆ దొంగల నాయకుడు ఎవడంటే మన ప్రపంచ యాత్రికుడే. చూసారా? అందరు చరిత్రలో రోజుకొకటి గుట్టు బయట పడుతున్నా అన్నట్టు ఈడే ఒక గుడిసేటోడు. ఈడు మాత్రం అందరు చరిత్రలు బయట పడుతున్నాడు పెద్దగా కాదు, టిప్ టాప్ తయారైపోయి మరి చెడు వ్యసనాలు ఉన్నాడు ఎవడైనా చెడిపోయినా కూడా కంటే మరి ఈడు సొత్త గులివిందికించి కొత్తకింద చూసుకోకుండా ఊరందరిది చూపిస్తానంటే అలాగుంటది. అలాగుంది. ఇంటున్న వాళ్ళు ఎవరో ఎదవల్లాగా ఉన్నారు కానీ ఎంతమంది చెప్పిన ఇది ఏదో విన్నట్లేదు. అదేదో సినిమాలో హిట్ సినిమాలు చూపించే చూడండి, సైకోలు అందరూ ఒక దగ్గర కూర్చొని పార్టీస్ వేసుకుంటున్నట్టుగా అలాగుంది. ఈ సైకోలకి కాదు, ఎలాంటి సైకోనా కొడుకులు చెప్తున్నవన్నీ చూస్తున్నారు. ఆడికేమో పెద్ద పెద్ద కాదు సబ్స్క్రైబర్స్, ఏది పెద్ద పెద్ద కాదు లక్షల మంది ఆడిని చేయి కొడుతుంటారు కదా, అన్వేషణ తోపు దమ్ముంటాపు అంటారు కాదండి. ఆడే చెప్తున్నాడు మరి కదా చేసి వ్యసనాలు ఉన్నాడు ఎవరైనా సడ్డాడు మరి ఈడేడు చేస్తున్నాడు కదా, ఈడికి వ్యసనాలు ఉన్నాయి కదా. మళ్ళీ మాత్రం విజయమాల యాదవ అందరూ సొద్దుపూసలు వాళ్ళు కాదంటాడు మరి ఈడోదే పెద్ద సొద్దుపూసలు వాళ్ళకి ప్రతి కాదు అలాగ ఉంటది. గులివెందుకించి కొద్దికని చూసుకోకుండా ఈ ప్రపంచ యాత్రికుడు కాదు అందరు పురాణాలు పుక్కుడి పురాణాలు చెప్తున్నాడు. ఈడేం పెద్ద పనికి మాలినాడే కా చూసారా? విజయమాల్య గాథ గురించి ఈరోజు ఎంత బాగా పెట్టాడు చూడండి. మనోడు ఆపే వరకు నేను కూడా ఆపను, నేను కూడా ఫిక్స్ అయిపోయాను. వెదవల స్టోరీలు అన్ని కూర్చోబెట్టి చెప్తాడు. ఈడేదో పెద్ద ఆలీబాబా అరడజన్ దొంగలు, ఈడే పెద్ద దొంగ. ఈ దొంగ ఏమో దొంగ పురాణాలు బాగా చెప్తున్నాడు. ఆడు ఎప్పుడు ఆపుతాడో నేను కూడా అప్పుడు ఆపుతాను, అంతవరకు ఆపను. ఈ కాదు అందరూ వెదవలు ఫోటోలు పెట్టి మరి వాళ్ళందరూ కాదు నిజమే తప్పులు చేసిన వాళ్ళందరి గురించి చెప్పచ్చు. నువ్వేదో పెద్ద కాదు, నువ్వేదో పైనుంచి దిగిపోతున్న పరమాత్ముడిలాగా నువ్వు కూర్చుని చెప్తే నువ్వే చేస్తున్న పనికి మళ్ళీ పనులు. ఈ పనికి మళ్ళీ పనులు చేస్తున్న మరిని ఇదేదో పెద్ద సొద్దుపూసగాళ్ళకి ఈడేమో సూక్తులు చెప్తుంటే ఎన్లకి వస్తాను. అందుకే నేను ఎన్లకి వెంటనే వీడియో పెడతాను. సూక్తులు ఎవరైనా మనం పాటించిన సూక్తులు చెప్పినా బాగుంటుంది, పాటించకుండా సూక్తులు చెప్తుంటే మరి ఏడు చేస్తాము. మాలటలు మూసుకొని కూర్చుంటే మరి ప్రపంచంలోనే పనికి మనలు ఎక్కువైపోతారు. కాబట్టి కొంచెం నోరిపై 4 మాటలు మాట్లాడాలని మీ ముందు వీడియో పెడుతున్నాను. తప్పు అనుకుంటా అనుకోండి, ఒప్పు అనుకుంటా అనుకోండి, వాళ్ళకి ఏడు మాట్లాడాలనుకుంటే అది మాట్లాడదు. అంతేగాని కరెక్ట్ మాట్లాడి మనం చేసిందే పనికి మళ్ళీ పనులు. మనమే ఒక ఆలీబాబా ఆడే మరి తీరకు చూసి అందరూ అరడజన్ దొంగలు, ఈడు దొంగ ఆడ దొంగ ఇల్లు దొంగ అంటాడు. ఈ దొంగకు కాదు ఈ లాస్ట్ తెలిసింది దొంగ లీడర్ అందరూ ఆడని. ఈ కాదు ఈ వీడియోలు చూస్తాను చూడండి, కాదు మన యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాను అందరూ లాస్ట్కి అర్థమవుతుంది. వాళ్ళందరికీ అర్థం అవ్వాలని నేను చెప్తాను, ఇంకేట్లేదు.